షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతని సన్నిధానంలో ఉదయమునే ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యంలోని శక్తిని పొందుకొని బలాన్ని పొందుకొని వాక్యము చేత మనం నడిపింపడుతున్నాం కదా. ఇంత గొప్ప ధన్యత పరమతని మనకు అనుగ్రహించాడు. ఈ దినం కూడా అనుదినవసర కృపణ లేఖన భాగంగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసుకుంటుంటే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 16వ వచనంలో, నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను. అవును, పరమతండ్రి తన నీతిని అనుసరిస్తున్న తన భక్తులను, తన నీతిని అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆయన గర్వపరుస్తూ ఆయన ఆరాధిస్తున్న ఆయన యొక్క భక్తులను, ఆయన విశ్వాసాలను ఆయన ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆయన వారి ఇంటి వారిని కూడా ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆ పరమతండ్రి యొక్క నీతిని మార్గంలో, ఆయన నీతి మార్గంలో మనం నడుస్తుంటుంటే ఆ పరమతండ్రి నిరంతరం మనల్ని ప్రేమిస్తుంటాడు సుమా. ఎందుకంటే ఆయన ప్రేమలో ఏ మార్పు ఉండదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ నిత్యము ఉండేది, ఆయన ప్రేమ యుగయుగాలు ఉండేది. కాబట్టి ఆ ప్రేమమయుడైన యెహోవా నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకోవాలి అంటే ఆయన నీతిని మనం జరిగిస్తూ ఉండాలి, ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉండాలి, ఆయనకు ప్రియలముగా మనం ఉండాలి, ఆయనకి ఇష్టలముగా మనం ఉండాలి. కాబట్టి ఆ పరమతని యొక్క శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేవాడు. కాబట్టి విడవకని ఎడల కృప చూపించే నాదుడు ఆయన. ఆ పరమతని యొక్క ప్రేమను మనం పొందుకుంటే ఆహా, ఎంత గొప్ప ధన్యులమది, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఆ ప్రేమను మనకు చూపించాడు ఆయన, తను ప్రాణమర్పించాడు. ఆ ప్రేమకు ఆయన క్రియారూపకంగా ప్రాణమర్పించాడు. ప్రాణమర్పించాడు. ఆ ప్రాణము అర్పించి రక్తము కార్చి మనల్ని కొన్నాడు. తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా మనల్ని చేసుకొని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమమైన యెహోవా యొక్క ప్రేమను రుచి చూసిన మనం అనేకులను మనం ప్రేమించాలి, అనేకులు మనము ఆ ప్రేమలోకి నడిపించే వారముగా ఉండాలి. ఆ ప్రేమ స్వరూపిణి యాశ్వాను మనలో చూపించాలి అనేకులకు. కాబట్టి మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాటల ద్వారా, మన సమస్తము ద్వారా ఆ ప్రేమమైన యెహోవాను మనం చూపిస్తే ఆ అనేకులు ఆ ప్రేమమయుని తెలుసుకుంటారు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రేమ గురించి వివరిస్తుంది. కాబట్టి ఆయన ప్రేమ మితి లేనిది, ఆయన ప్రేమ కొలత లేనిది, ఆయన ప్రేమ అపూర్వమైనది, ఆయన ప్రేమ మరణమంత బలమైనది. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఇతరులను ప్రేమిస్తాం, మనము మన యొక్క సహోదరులను ప్రేమిస్తాం, మన శత్రువులను ప్రేమిస్తాం, మన యొక్క ఇంటి వారినే కాదు బయటి వారిని కూడా ప్రేమిస్తాం. తద్వారా ఆయన ప్రేమను రుచి చూపించి ఈ లోకానికి ఆయన ప్రేమాన్ని పంచుదాం. ఆ పరమతని అట్టి విధంగా మనల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా మీరు మనం ప్రేమించుతున్నారు. ఆ ప్రేమను మేము అనేకులకు చూపించేవారు ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకే ఘనత మహిమలు చెల్లిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా మెస్సియా ప్రేమ, కృప, కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.